ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 17వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీ యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఏవి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు, దీనివల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మీరు అనేది మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తికిని మీరు దూరం చేసుకోబోతున్నారు, అంటే ఒక బంధాన్ని కట్ చేసుకోబోతున్నారు, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతనే మీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటికీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించుకున్నట్లయితే గనక ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషంకు కొంచెం వచ్చినప్పటికీ ఆనందము పొందుకోవడానికి, అంటే ఎంగేజ్మెంట్ ఎంజాయ్లలో రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి గారి సలహాలతో మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవితాన్ని అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనసుకు ఉండే అటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెయ్యండి. ఇక అనవసర పనుల వల్ల ఈరోజు అనేది సహాయం కలిసి వస్తుంది. ఇక ఈరోజు వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు కూడా అంతా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంలో గడవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకునేది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి.
కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఖచ్చితంగా మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మీరు అంతకాలంగా చాలా సఖ్యతగా ఉంటే, అంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి. మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువు సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా బాగా కలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. మీ యొక్క ఈ విధంగా అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అదేవిధంగా ఈరోజు అనేది మీకు అయితే అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదు అనే అటువంటి విషయాలను ఎవరితో పడితే వారితో షేర్ చేయకూడదు. అటువంటి విషయాలు జాగ్రత్త పడవలసిన సమయం. అదేవిధంగా మీకు ఎవరితోనూ పడితే వారితో షేర్ చేసుకొని ఉన్న అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తికి ఒక వ్యక్తి గురించి ద్వారా దగ్గర ఏదైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే గనక అటువంటి విషయాలలో ఎవరితో ఒకరికి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి ద్వారా బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలు క్రియేటివిటీ చేయడానికైతే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తిని మీ మధ్యలో తీసుకొచ్చే విషయాలను కానీ ఈరోజు అనేది మాట్లాడడం చెప్పే అటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మాత్రమే మీరు గుర్తుంచి, అలాగే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకి ఎంత దూరం పెడితే అంత మంచిది. గమనించుకోండి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వారికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువన హనుమానునికి సమర్పించండి. మీరు అంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.